కాపు సోదర సోదరిమణులకు మీ ఏలూరు ప్రసాద్ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దారకంపాడు లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి ప్రభుత్వం స్పందించిన తర్వాత 4 ముక్కలు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. గత వారం రోజులుగా తోటి సోదర కాపు మిత్రులందరూ, కాపు నాయకులు, వివిధ సంఘాల కాపు పెద్దలు అవిశ్రాంత పోరాట ఫలితంగా ఈ రోజున లక్ష్మీనాయుడికి కుటుంబానికి కొంతమేర ఊరట లభించింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంకా కలిసి పనిచేసి ముందుకు వెళ్దాం. ఈ సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని సోషల్ మీడియా ద్వారా నేను ముందుకి వస్తున్నాను. సంఘటన జరిగినటువంటి తీరు చాలా అమానుషం. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను వాళ్ళని హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇంత పెద్ద నష్టాన్ని, ఒకడు చనిపోయాడు, 2 సోదరులు మృత్యువుతో కొట్లాడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వ్యక్తిగతంగా చేసేటువంటి సహాయం సరిపోదు. మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ ద్వారా కూడా కొంత సహాయం అందాలి, అప్పుడు మాత్రం సరిపోద్ది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని బలంగా నిర్ణయించుకున్నాను. అనుకున్నది తడుగా నా తోటి కాపు నాయకులందరూ కూడా సహృదయంగా స్పందించి ఎవరి స్థాయికి వారికి తగినట్టుగా దీని మీద అవిశ్రాంత పోరాటం జరిపారు. చాలా సంతోషం, ఒక శుభ పరిణామం. మేమున్నాం అని భరోసా కలిగించినటువంటి కాపు సంఘ పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోతే దీన్ని కుల ప్రమేయం చేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు చాలా ఆవేశం, ఆక్రోశం, బాధ కలిగింది నాకు. ఎందుకంటే సంఘటన జరిగిన దగ్గర నుంచి అత్యంత సమీపంలో లక్ష్మీనాయుడు 2 సోదరుల్ని, లక్ష్మీనాయుడు తల్లిదండ్రుల్ని, వాళ్ళ భార్యని, అతని బిడ్డల్ని, అసలు అతని వాతావరణాన్ని, అతని ఇంటి పరిస్థితిని మొత్తాన్ని చూసిన తర్వాత నిన్నటికి హోంమంత్రి గారు దాన్ని సందర్శించినప్పటికీ 17-18 రోజులు గడిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే సైతం ఆ రోజు వరకు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించడం కూడా జరగలేదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీన్ని కులం, మతం, కులమొద్దు, చాలా పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. మేము విద్యావంతులమే, మేము చదువుకున్నాం, సమాజంలో మా పాత్ర ఏంటి అనేది మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కులాల మధ్య వైషమ్యాలు, మతాల మధ్య వైషమ్యాలు రేకెత్తించడం అనేది మా ఉద్దేశం కాదు. అలా మమ్మల్ని ప్రశ్నించిన వారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇదే కాపు సంఘాలు అన్ని ఇంత తీవ్రంగా స్పందించి ఉండకపోతే ప్రభుత్వంలో చలనం వచ్చేదా అని నేరుగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే సంఘటన జరిగిన 18 రోజులు తర్వాత కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం కానీ, ఈ సంఘటన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం కానీ చేయలేదంటే, 2 మృత్యువుతో పోరాడుతూ తాడేపల్లికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఉదయ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. హార్డ్లీ స్పీకింగ్ అక్కడి నుంచి ఒక 15-20 నిమిషాలు అక్కడ చేరుకోవచ్చు. మన క్యాపిటల్ రీజన్ దగ్గర నుంచి హాస్పిటల్కి ఒక్కరు కూడా స్పందించలేదు. స్పందించకపోతే మేమందరం కలిసి మీడియా ముందుకు వచ్చి, అయ్యా మీరందరూ దీన్ని స్పందించాలి, ఇది చాలా పెద్ద నష్టం జరిగింది అని మేము గొప్పలు పెడితే ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ వారు, కులాల రంగు పురమొద్దు, మతాల రంగు పురమొద్దు, మేము ఎటువంటి రంగు పురం లేదు. అయినా పులిమితి వచ్చేది కాదు కదా, కులానికి రంగు ఎలా పులుతుందని ఒక అంశానికి అక్కడ జరిగినటువంటి దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతను వాడినటువంటి పదజాలం, అతని బిహేవియర్ అవన్నీ కూడా కొంచెం ప్రవోకింగ్గా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. క్షమించాలి, జన సైనికులు కూడా సోదరులు కొంతమంది కొంత విషయాన్ని తెలుసుకొని కొంత ఆవేశపడ్డారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని దీంట్లోకి లాగద్దండి, పవన్ కళ్యాణ్ గారి పేరు మీరు ఎత్తద్దండి అని చెప్పి చెబుతున్నారు. మిత్రులందరూ కూడా ఈ మెసేజ్ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇటువంటి పరిస్థితులు
వాళ్ళకి సహాయపడేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా కూడా దేవుడిగా పరిగణించబడతాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇంత మంచి కార్యక్రమం చేయడానికి అతనికి చాలా సహాయం చేసేటువంటి తత్వం, దాని గురించి చాలా ఎక్కువ, వెంటనే స్పందిస్తారు. అందుకని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేయడం జరిగింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని వేరే విధంగా కించపరిచేటువంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు వచ్చేటువంటి జన సైనికులకి చాలా పిల్లలు, దీంట్లో చాలా మంది మేము ఎత్తుకున్న ఉంటారు, వాళ్ళు కూడా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కాదు మిత్రమా, మేము 1983 అంటే నేను చెప్పేసి సుమారుగా ఒక 40-42 ఏళ్ల క్రితం చిరంజీవి సినిమా ఖైదీ సినిమాకి ఇప్పట్లో ఫ్లెక్సీలు లేవు, క్లాత్ మీద పెయింటింగ్ వేయించి బ్యానర్లు కట్టినటువంటి వ్యక్తులం. మాకు ఇది చెప్పుకునేటువంటి సందర్భం అవసరం ఎప్పుడు రాలేదు. మీకు కొంత అవగాహన ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు కాపు సంఘాలను విమర్శించడం, కాపు పెద్దలు విమర్శించడం, అసలు కాపు సంఘాలని విలన్గా చూసేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. అది మాత్రం ఎటువంటి విషయంలో కూడా, సందర్భంలో కూడా దాన్ని క్షమించలేనటువంటి విషయం అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది, రూలింగ్ లో ఉంది. వైసీపీ వాళ్ళు అనుకుంటారు ఈ 5-4 ఏళ్ళు ఓపిక పడితే మా గవర్నమెంట్ వస్తే అనుకుంటారు. అలాగే ఆ తర్వాత తెలుగుదేశం కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. కాపు సంఘాలకి ఎదురు చూడటం, అధికారం రావటం ఉండదు. నా వరకే వస్తే ఒక 35 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా నేను ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉన్నాను. నేను వాస్తవంగా నాకు ప్రాథమికంగా ఏ పార్టీలో కూడా నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా నాకు లేదు. పక్కా చిరంజీవి గారి అభిమాని, తద్వారా నేను పవన్ కళ్యాణ్ మరియు జనసేన సింపథైజర్ని అని మాత్రం నేను బాహాటంగా చెప్పుకోవడానికి నేనేమి భయపడను కనుక అన్నాను. దీంట్లో మంచి చెడు చూడకుండా కాపు సంఘాలంటేనే అసలు అంటానే వాటిగా చూసేటువంటి వాళ్ళకి వాళ్ళు మేల్కొల్పే విధంగా నేను ఈ 2 మాటలు చెప్పదలుచుకున్నాను. కాపు సంఘాలు లేకుంటే ఇంత తీవ్రతరమైనటువంటి ఉద్యమం రాగలిగినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు స్పందించాయి అన్నటువంటి విషయం మీరు మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారే కాపులు పెద్దన పాత్ర పోషించండి అని. ఎస్, ఇప్పుడు చూస్తున్నాను. ఈ రోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా కాపులకి వెళ్ళి చూస్తుంది. నిజంగా వీళ్ళు కాపులు పెద్దనలే, వీళ్ళు పెద్దన పాత్ర పోషించారు అని స్పష్టం అవుతుంది. ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి, ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పాలి. కులం పేరు ఎత్తడం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం చాలా తప్పు అన్న అంశం మీద అవిర్గలంగా మాట్లాడగలను నేను. కానీ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పటికీ అది సాధ్యపడడం లేదు అని చెప్పి మీకు విన్నయించుకుంటున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో అందరం ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని చెప్పారంటే, నాకు తెలిసి 90-95% మంది పిల్లలు, కుర్రవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పిలుపుని అందుకున్నారు. రాష్ట్రంలో ఎప్పటికీ సాధ్యపడదు అనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కలయిక జరిగింది. పరస్పరం వైరుధ్యం ఉన్నటువంటి 2 సామాజిక వర్గాలు ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపునందుకుని ఇద్దరు కలిసి గవర్నమెంట్ని ఏర్పరచడంలో వాళ్ళు కృషి చేయడం జరిగింది. మరి అటువంటి 2 వర్గాల మధ్య పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండొచ్చు. కానీ ఈ 2 సామాజిక వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో సఖ్యత ఉందా అని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండొచ్చు అన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఏం అనద్దన్నా, పవన్ కళ్యాణ్ గారిని దీంట్లోకి లాగద్దన్నా అని చెప్పని నాకు కొంతమంది యువ జన సైనికులు చెప్తా ఉంటే, అరే మీరు పార్టీకి మేలు చేస్తున్నారా, పార్టీ కీలు చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. అరే ఇంత పెద్ద అఘాయిత్యం జరిగి, అమానవీయ సంఘటన జరిగి సహాయం చేయవలసినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉండి, పవన్ కళ్యాణ్ గారిని మేము పిలవటం, ఆయన రావటం, దీంట్లో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయవకండి చెప్పని మీరు కోరుకుంటారా? మీరు జనసేనకి పవన్ కళ్యాణ్కి మేలు చేయాలనుకుంటున్నారా మీరు, లేదా పవన్ కళ్యాణ్ని కష్టం నుంచి, సమాజంలో ఉన్న చిన్న చిన్న వ్యక్తుల నుంచి దూరంగా లాకపోవడం మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాపు సంఘాలని పదే చాలా ఏకీభవంతో చూస్తున్నాను చాలాసార్లు. కాపు సంఘాలకి ఎవరు డబ్బులు జీతాలు ఉండవు. కాపు సంఘాల్లో మేము మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని దశాబ్దాల కాలం